హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 6, 7వ తేదీల్లో అయితే కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసిందే. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను 24 గంటల్లో తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారిని కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని భగవానుడు. అలాగే ఈ కుంభరాశి వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు ఎక్కువగా శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులు అంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీరు మా వాళ్ళే నా వాళ్ళే అనుకుంటూ మీ ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ వారే ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క దుహానికి బాధకి వాళ్ళే కారణం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి మంచి శుభవార్తలైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. మీరు చేసే ప్రతి పని కూడా చుట్టుపక్కల ఉన్న విషయంలోకి ఎంటర్ అయి వాళ్ళకి వాళ్ళు పనుల్లో సహాయం చేయడం అనేది చేస్తారు. అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ఈ కుంభరాశికి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని బాధపడకుండా ప్రతి ఒక్క మనిషికి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడ ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి సంచల స్వభావంతో ఉంటుంది కదా, తనకు నచ్చిన చోటే తాను స్థిరపై ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలను కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మన నిర్లక్ష్యంగా ఉండి డబ్బులను కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండదు. కనుక డబ్బు అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టు వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. అంటే వృధా ఖర్చులు అనేవి చేయకూడదు. ఇక చదువుకునే వాళ్ళకు ఇప్పుడు చాలా మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఎవరికైతే హెయిర్ స్టడీస్ చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. చదువుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్కడైతే కష్టపడ్డారో దానికి తగ్గట్టు ఫలితాలైతే వారికి వస్తాయి. ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారో, ఎంతైతే మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో ఇక నుంచి మీరు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతుంది.
అలాగే ఈ కుంభరాశి వారి శత్రువులు కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు. మీ యొక్క గొప్ప స్థాయిలో మీరు ఎదగకుండా చేయాలని వారైతే ప్రయత్నాలైతే మీ మీద చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది కుళ్ళు కుతంత్రాలు అనేవి పెట్టుకుంటారు. మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మనం గమ్యాన్ని చేరుకోవాలని మనం చూస్తూ ఉంటే, మనల్ని తొక్కేయాలని వారు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే కనుక ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు పెట్టిన మన శత్రువులని మనం కొంచెం దూరం పెట్టడమే మంచిది. అలాగే మనం చేస్తున్న పనులు కూడా వారికి షేర్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వారి కుళ్ళు కుతంత్రాల వల్ల మనకు చాలా నష్టం అనేది కలిగిస్తారు. కనుక వారి వల్ల మీరు దూరంగా ఉండండి. అలాగే మీరు చేసే పనులు ఏవైనా సరే కొత్తవైనా, పాతవైనా వారికి చెప్పకండి. ఇలా చెప్పకపోవడం పోవడమే చాలా మంచిది. ఎందుకంటే కుంభరాశి వారు పేరు ప్రతిష్ఠాలు తెచ్చుకోవడం వల్ల వారికి చాలా నచ్చదు. ఎందుకంటే మీకు కీడు చేయటానికి వారు ఎప్పుడు కూడా కోరుకుంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, కీడు జరగాలని, మీరే చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వారైతే ప్రయత్నాలైతే వారు చేస్తూ ఉంటారు. దాంతో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రాలు, మంత్రాలు కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కనుక మిమ్మల్ని ఏమి చేయలేక ఈ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనలతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్నైతే గడుపుతూ ఉంటారు. ఇక వారు ఎంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నా సరే మీరైతే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే ఆ సమయం అనేది మీకు రానే వచ్చింది. వారు ఎంత మిమ్మల్ని చెడుగా, కీడు జరగాలని కోరుకున్నా సరే మీకైతే మంచి జరగడానికైతే అవకాశం అనేది వచ్చేసింది. కనుక మార్చ్ 6, 7వ తేదీల్లో అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. మీకైతే ఉన్నత స్థాయికి వెళ్ళటానికైతే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక కోట్ల ఖజానా కూడా లభించబోతుంది. అపర ధనవంతులు కాబోతున్నారు. కనుక ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులైతే ఎదురు పడుతున్నాయి. అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది? వారి జీవితంలో జరిగేటటువంటి అద్భుతం ఏంటి? పూర్తి అంశాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో భగవంతుడైతే ఒక అవకాశాన్ని మాత్రం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదని చెప్పుకోవచ్చు. అయితే ఈ మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవాలి. మీకు అదృష్టాన్ని పరీక్షించుకునే రోజున అని చెప్పుకోవాలి. మీరు అపర ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థిక మీకు ఎంతగానో పురోగతి సాధించగలుగుతారు. కనుక ఈ కుంభరాశి వారు ఏం చేయాలి అంటే మార్చ్ 6 గాని 7వ తేదీల్లో ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే రావి చెట్టును మన దేవత వృక్షంగా భావిస్తూ ఉంటాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం కూడా మనం భావిస్తాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర ఖజానా దాగి ఉంది అని చెప్పుకోవాలి. ఖజానా అంటే డబ్బుల మూట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. కనుక చక్కగా మీరు ఆ రోజున ఏ రోజుల్లో అంటే మార్చి 6 కానీ 7వ తేదీల్లో అయితే చక్కగా మీరు తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో నీళ్ళను తీసుకువెళ్ళి ఆ నీళ్ళల్లో కొన్ని పాలు, బెల్లం, చక్కెర కలిపి ఆ చెట్టు మొదట్లో పొయ్యండి. ఆ చెట్టు మొదట్లో పోసిన తర్వాత అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలను కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితులు ప్రభావం కారణంగా మీరు యొక్క కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారని మీ యొక్క సమస్యలను, మీ కష్టాలను చెప్పుకుంటారు. అదేవిధంగా మీరు మనసులో కష్టాలని కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని ఆ భగవంతుని వేడుకొని ఇలా ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ఆ చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు అయితే చెయ్యండి. ఈ విధంగా ఈ 2 రోజులు ఎప్పుడైనా ఈ కుంభరాశి వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ 2 రోజులలో ఎప్పుడైనా సరే రహస్యంగా ఈ చెట్టు మొదటి దగ్గరికి వెళ్ళి ఇలా నీళ్లు, బెల్లం, పాలు ఈ 3 కలిపి పొయ్యండి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో పొయ్యాలి అంటే ఈ కుంభరాశి వారికైతే ఈ 2 రోజుల్లో ఆ భగవంతుడు అనేది తీర్పు ఇవ్వబోతున్నాడు. కనుక ఆ రావి చెట్టు కింద ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కనుక ఈ కుంభరాశి వారు ఇలా రహస్యంగా ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి చాలు. మీ జీవితమే అద్భుతంగా మారుతుంది.